హలో పిల్లలు, వెల్కమ్ టు దిస్ మ్యాథ్స్ ఛాంపియన్స్ అరీనా. ఇప్పుడు ఈరోజు మనం ఏం నేర్చుకోపోతున్నాము అని చూస్తే మనం ఏం చేద్దామంటే క్యాల్కులస్ ని ఒక జర్నీ లాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే. క్యాల్కులస్ అనగానే ఆ, చాలా మందికి ఇంట్రెస్టింగ్గా చేస్తుంటారు. చాలా మంది మనకు కొంచెం భయపడుతూ ఉంటారండి. కొంచెం భయపడుతూ భయపడుతూ చేస్తారు. బట్ ఓకే, ఫైన్. బట్ ఈవెన్ దాన్ మనం దాన్ని ఎలా అధిగమించి చేసుకోవాలి అని చెప్పి మనం ఆలోచిస్తే, సో నేను క్యాల్కులస్ అని నేను రాస్తాను. అంటే క్యాల్కులస్ స్పెల్లింగ్ మీరు చూసే ఉంటారు, CALCULUS. ఇది ఏ క్లాస్కి ఈరోజు చెప్తున్నాను. మరి ఏ క్లాస్కి అంటే మీరు ఈ క్లాస్ ఆ క్లాస్ అని కాదండి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మనం మీరు చూస్తే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే మనం ఏం చదువుతామంటే చేంజ్ అని చదువుతాం. మీకు గుర్తుందా? చేంజ్ అని చదువుతాం. చేంజ్ని జనరల్గా ఏ సింబల్తో లొకేట్ చేస్తారు? డెల్టా, లేకపోతే డి, లేకపోతే ఇలాగా. చేంజ్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్, చేంజ్ ఇన్ అలాగన్నీ ఉంటాయి. చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అని చదువుతాం కదా. ఇవన్నీ మనం చదివి మీకు గుర్తే ఉంటుంటాయి. ఆ చేంజ్ని మనం పట్టుకుంటే నెక్స్ట్ మనకి క్యాల్కులస్లో ఏంటి స్టార్ట్ అవుతుంది అని మనం ఆలోచిస్తే, ఫస్ట్ మనకి క్యాల్కులస్లో మీకు లిమిట్స్ అనేది వస్తుంది. అంటే ఈ చేంజ్ ఇవన్నీ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదివేశారు. బట్ కాకపోతే ఈ పర్టికులర్ ఏవైతే లిమిట్స్ అంటున్నానో ఇంటర్మీడియట్లో మీకు ఇనిషియేట్ అవుతాయి. దాన్ని ఎలా రాస్తారు? లిమిట్ h10 to 0 అని ఇలా రాస్తారు, లేదా h10 to 2 అని ఇలా రాస్తారు. ఓకే, రెండు చూసాం. మనం ఏమేమి చూసాం ఇప్పుడు ప్రజెంట్? ఒకటి చేంజ్, ఒకటేమో నెంబర్ వన్ ఏం చూసాం? డెల్టా చేంజ్. తర్వాత ఏం చూసాం? లిమిట్. లిమిట్ అని చూసాం. లిమిట్ h10 to 0. లిమిట్స్ తర్వాత మనకు వచ్చేది ఏంటి అంటే కంటిన్యూటీ అని వస్తుందండి. ఒకటి ఏమొస్తుంది మనకి? కంటిన్యూటీ అని ఒక టర్మ్స్ వస్తాయి. కంటిన్యూస్ ఫంక్షన్స్ కంటిన్యూటీ అని చెప్తారు. సరే, ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏం స్టార్ట్ అవుతుంది అంటే, మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి అంటే కంటిన్యూటీ తర్వాత వచ్చేది డిఫరెన్షియేషన్. ఏమొస్తుందండి? నేను ఇప్పుడు దీన్ని వేరే కలర్ తోటి చూపిద్దాం. ఆ, ఎలా రాసి ఇక్కడికి వచ్చిన తర్వాత నౌ యూ గెట్ డిఫరెన్షియేషన్. కరెక్ట్గా చెప్పారు. డిఫరెన్షియేషన్ ఎట్లా రాస్తానంటే d/dx అని రాస్తాను. అదే డిఫరెన్షియల్ ఆఫ్ ఏ ఫంక్షన్ f(x) విత్ రెస్పెక్ట్ x అని రాస్తాం. సో ఇప్పుడు మీరు మీ టెక్స్ట్ బుక్స్ కనుక ఓపెన్ చేసి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేస్తే మీరు చూసేదంతా చేంజ్ అలా చూస్తారు. డిఫరెన్షియేషన్ అని నేను వచ్చాను. డిఫరెన్షియేషన్కి ఇంకోలాగా మనం ఏం చెప్తామంటే దాన్ని ఏం చెప్తామంటే డెరివేటివ్స్ అని కూడా అంటాం. డెరివేటివ్స్ అంటే డిఫరెన్షియేషన్కి చేంజ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ అంటాం, తర్వాత డెరివేటివ్స్ అని కూడా అంటాం. ఈ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, లిమిట్స్ చేంజ్, లిమిట్, కంటిన్యూషన్, డిఫరెన్షియేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైంది? డెరివేటివ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చదవాలి అంటే, మనం ఏం చదువుతాం నెక్స్ట్? నెక్స్ట్ వాట్ యూ విల్ స్టడీ ఈజ్ ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ అనేది ఒక పదం అయితే ఇంటిగ్రేషన్ అనేది ఇంకొక కాన్సెప్ట్. మరి డిఫరెన్షియేషన్ చేసాం, డెరివేటివ్స్ చేసాం, దాన్ని ఏం చేస్తాం సార్? దాన్ని అంటే అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్ కూడా చేస్తామండి. అది చూద్దాం, చెప్తాను. ఇది ఇంటిగ్రేషన్. ఓకే. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ రెండు రకాలు. మళ్ళీ రెండు రకాలు ఏంటది? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒకటి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒకటి, అండ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఒకటి. మరి ఏంటి రెండింటికి తేడా? ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఎలా వస్తుందంటే సింబల్ ఇంటిగ్రల్. ఇది కలర్ మార్చేద్దాం. కలర్ మారిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, బాగుంటుంది అనుకుందామా? దీన్ని ఇంటిగ్రల్ నేను ఒక y/dx అని రాస్తే ఇంటిగ్రల్ ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ డెఫినెట్లో ఇంటిగ్రల్ 2 to 3 y/dx అని రాస్తాను. ప్రజెంట్ ఇంతవరకు అర్థమైతే చాలండి. తర్వాత తర్వాత చూసుకోవచ్చు, మిగతావన్నీ తర్వాత తర్వాత. ముందు ఇవే అర్థం అవ్వాలి. సో నేను మొత్తం నట్షెల్గా ఒక చిన్న జర్నీ ట్రావెల్ చేద్దాము. జర్నీ ఎట్లా ట్రావెల్ చేశానంటే, ఫస్ట్ ఏం చేశాను నేను? చేంజ్ మాట్లాడాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను? లిమిట్స్ మాట్లాడాను. లిమిట్ h10 to 0 ఇలా మాట్లాడతాను. నెక్స్ట్ ఏం చూద్దాం మనం? నెక్స్ట్ ఏం చూసాం మనం? డెరివేటివ్స్ మాట్లాడతాం.
ఓకే, డెరివేటివ్స్ మాట్లాడతాం. డెరివేటివ్స్ తర్వాత అంటే డిఫరెన్షియేషన్ అని, దాని తర్వాత ఏం మాట్లాడతాం మనం? ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేస్తాం అంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ రకరకాల ఆ, దాన్ని ఏమంటారు, థీరమ్స్ అని రకరకాలు ఉండొచ్చు, కాక పర్వాలేదు. ఇది మీరు సెవెంత్ సెవెంత్ నుంచి 10th వరకు చదివిస్తారండి. ఇది మీరు ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ లెవెల్లో ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇది కూడా ఇంటర్మీడియట్ క్లాస్ లెవెన్లో ఇంట్రడ్యూస్ అవుతుందండి, క్లాస్ 11. ఓకే, ఇక్కడికి వచ్చేపాటికి దిస్ పోర్షన్ ఈజ్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ ఇంటర్లో మీకు ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఇది మీ జర్నీ. ఇలాగా మనం చదువుతాం. దీని గురించి ఇంకొంచెం బాగా మనం లోపలికి వెళ్ళి ఇంకా మళ్ళీ నేర్చుకుందాం, ఇంకో క్లాస్లో నేర్చుకుందాం. నా ప్రజెంట్ ఓకే, బాయ్. మీకు అర్థమైంది అనుకుంటాను. కామెంట్ చేయండి అండ్ వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.